అక్కడ దీపాలు పెట్టేసి ఈరోజు సోమవారం కదా వద్దాము అనుకున్నా. మార్నింగ్ పోయడానికి టైం అడ్జస్ట్ కాదు మనకి, ఎందుకంటే పాప ఉంటుంది కదా, స్కూల్ పోయేది, టిఫిన్ లంచ్ చేసుకొని పోయేటలకి టైం అడ్జస్ట్ కాదు. అందుకనేసి ఈవినింగ్ వెళ్దాం అనేసి ఊరినే ఉన్నాను. ఈవినింగ్ వెళ్తాం. ఇప్పుడే సబ్స్క్రైబర్స్ చేసుకుంటా. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. బాగుంటాయమ్మా మోటివేషన్ వీడియోస్, షార్ట్స్. లైవ్లో కూడా నేనేదో మనకి ఏదైనా కానీ ఉపయోగపడే మాటలే ఉంటాయి. ఇందులో కూడా ఏదో మనకి చెత్తగా ఏం ఉండదు. నాకు తెలిసినంత వరకు హాయి బాయిలు కన్నా కొన్ని విషయాలు నాకు తెలిసినవి మీతో షేర్ చేసుకుంటా, మీకు తెలిసిన విషయాలు నేను షేర్ చేసుకుంటా, అంతేగాని ఎక్స్ట్రా ఏం ఉండదు. షార్ట్స్ అంటే ఫన్నీ చూస్తానక్క ఇప్పటి నుంచి. జస్ట్ షార్ట్స్ అంటే ఫన్నీ. మోటివేషన్ వీడియోస్, ఆల్ మోటివేషన్ వీడియోస్, మైండ్ చాలా ఫ్రెష్ అవుతుంది. నా వీడియోస్ చూసి చాలామంది చేంజ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే మనకి ఏదైనా బాధ కలిగినప్పుడు వెంటనే డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం, ప్రతి అమ్మాయి అయినా అబ్బాయి అయినా. అలాంటప్పుడు మనకి సజెషన్ ఇచ్చే వాళ్ళు పక్కన ఉన్నారు అంటే అది ఎంత పెద్ద ప్రాబ్లం అయినా ఫేస్ చేసే కెపాసిటీ ఇస్తుంది. ఇప్పుడు సపోజ్ మన బాడీ నీరసం ఉందనుకోండి, సపోజ్ మన బాడీ చాలా నీరసం ఉంది, ఫీవర్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, వెంటనే హాస్పిటల్కి వెళ్తాం. హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని ట్యాబ్లెట్స్ కానీ లేదా ఇంకా చాలా వాకింగ్స్ అలా ఉన్నాయంటే గ్లూకోజ్ బాటిల్ ఇస్తారు. ఎందుకు ఎక్కిస్తారంటే ఇమీడియట్లీ ఎనర్జీ రావడానికి గ్లూకోజ్ ఇస్తాం. ఎందుకంటే మనం తిండే ఫుడ్ ఏది ఉండదు అనేసి. అదేవిధంగా మనం ఏదైనా డిప్రెషన్లో ఉన్నప్పుడు లేదా మనకి బాధలో ఉన్నప్పుడు విపరీతమైన కోపము, కొంచెము మెంటల్గా బిహేవ్ చేయడము అలా చేసినప్పుడు మనకి పక్కన సజెషన్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు అంటే అక్కడి నుంచి మైండ్ డైవర్ట్ అయిపోతుంది. లేదు ఎవరు లేరు, ఇంకా చెప్పిన మాట కూడా వినము అనుకోండి. సపోజ్ నేనైనా కానీ మీరైనా కానీ చెప్పిన మాట కూడా వినలేదు, ఎవరు చెప్పిన మాట అన్నామంటే ఇంకా చాలా తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే ఎప్పుడైనా ఎదుటి వ్యక్తుల మాట వినే కెపాసిటీ మనకు ఉండాలి. మనం చెప్పేదే కాకుండా ఎదుటి వ్యక్తులు చెప్పే విషయాలు కూడా మనం అబ్జర్వేషన్ చేసుకొని వెళ్ళామంటే లైఫ్ హ్యాపీగా ఉంటుంది. ఎంతసేపు నాకే తెలుసు, నాకు మించింది ఏమీ లేదు, నాకన్నీ తెలిసి వాళ్ళు చెప్పిన మాట ఏమి వినాలి, ఏమి అన్నారంటే ఇంకా లైఫ్ అక్కడికే ఉంటుంది అనమాట. అందుకే ఫస్ట్ వినడం నేర్చుకున్నారంటే లైఫ్లో ఎప్పుడైనా సక్సెస్ అవ్వచ్చు. వినలేదు, మన పేరెంట్స్ మాట వినము, తోడుపుట్టిన వాళ్ళ మాట వినము, ఫ్రెండ్స్ మాట వినము, లేదు అంటే ఇంకా లైఫ్లో ఫెయిల్యూరే వచ్చేది. అందుకే వినేది నేర్చుకున్నామంటే లైఫ్ ఎప్పుడైనా సక్సెస్ అవ్వచ్చు. మనం భూమి మీద ఉన్నాము అంటే అది మన తల్లిదండ్రులు, మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఉన్నంత వరకే మనం వాళ్ళంతా గొప్పగా మనల్ని పెంచినారు కాబట్టి ఈరోజు మనం భూమి మీద ఉన్నాం. ఇప్పుడు మనం వాళ్ళ మాటకి విలువ ఇవ్వకుండా మనం ఇష్టానుసార ప్రకారం బిహేవ్ చేస్తే ఇంకా మనమంతా బతికి మనం ఇంకా ఏం సాధించినట్టు, ఏం ప్రయోజనం ఉన్నట్టు? మనం జన్మనిచ్చిన తల్లిదండ్రులకే విలువ ఇవ్వనప్పుడు ఇంకా నువ్వు ఉన్నా ఒకటే లేకపోన్నా ఒకటే కదా. బట్ అదనమాట, మనం ఎప్పుడైనా కానీ వినడం నేర్చుకోవాలి. వినడం నేర్చుకున్నామంటే సాధించడం ఆటోమేటిక్గా ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూనే ఉంటాం. కొంతమంది చాలా బిహేవ్ చేస్తుంటారు, అంటే ఇంకా చదువుకున్నా కదా, ఇంకా నాకే తెలుసు, నాకే ఉన్నట్టు, ఇంకా వాళ్ళు చదువుకోలేదు. చదువుకున్న వాళ్ళకంటే చదువులేని వాళ్ళకే సంస్కారంగా బతుకుతున్నారు ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో. చదువుకున్న వాళ్ళు నాకు తెలిసి ఏం సాధించడం లేదు, మొబైల్స్ చూడడము, ల్యాప్టాప్లు, ఇంకా ఎక్సెట్రా అంతే. అప్పుడు జనరేషన్ బాగుంది, ఇప్పుడు జనరేషన్ అంతా చెడిపోయింది. బికాస్ చదువుకున్నాం అనే పొగరు, అహంకారం, అది జీవితాన్ని ఎంత కిందికి లాగేస్తుందంటే అంత కిందికి లాగేస్తుంది. మన